ముఖ్య సూచన. దళారుల మాట నమ్మి మోసపోకండి. కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి. రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు, దళారుల, జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి. మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి. గుర్తుంచుకోండి, కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి, లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. ప్రజా శ్రేయస్సుకై జారీ చేసిన వారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించండి rrbsecunderbat.nic.in పై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ 2025 RRB అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. మనం డీటెయిల్స్ గా తెలుసుకుందాం ఏజ్ రిలాక్సేషన్ గురించి, అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ గురించి, అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. సో గైస్ చూడండి, చాలా మందికి ఉన్న మొదటి డౌట్ ఏంటంటే ఏజ్. ఓకేనా, ఈ నోటిఫికేషన్ లో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడా అంటే ముందే చెప్పేస్తున్నాను, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వలేదు. ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది కేవలం లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కూడా కరోనా కారణంగా ఇచ్చాడు అనమాట. అందులోనే అదే నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు, ఇక నుండి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉంటే దానికి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు అని. సో నార్మల్ గానే ఏజ్ అనేది ఉంది. చూడండి, మీ ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 1 జూలై 2025 వరకు మీ ఏజ్ అనేది ఇలా ఉండాలన్నమాట. యుఆర్ వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు. అలాగే ఎస్సీ వాళ్ళు వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు. అలాగే ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు. ఇది వచ్చేసి ఏజ్ అన్నమాట. అండ్ అలాగే సిసిఏ క్యాండిడేట్స్ ఉంటారు. చూడండి, సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేశారో, సిసిఏఏ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్, ఎవరైతే ఓన్లీ రైల్వేలో అప్రెంటిస్ చేశారో వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యుఆర్ వాళ్ళది 18 నుంచి 30 సంవత్సరాలు, అలాగే ప్లస్ 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 18 నుంచి 35 ప్లస్ 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు అంటే కనుక మీరు రైల్వేలో అప్రెంటిస్ చేశారు కదా, దానికోసమే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గైస్ చూడండి, 10th తో పాటు ఐటీఐ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఐటీఐలో ఏంటంటే కొన్ని ట్రేడ్స్ లైక్ ఉదాహరణకి వెల్డర్, ఓకేనా, వెల్డరు, ఖోపా, ఇవి కాకుండా మిగతా ఎనీ ట్రేడ్ ఉన్నా సరే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే 10th తో పాటు డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే 10th ఇంటర్ బీటెక్ ఉంటుంది కదా, బీటెక్ వాళ్ళు కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉందో డేట్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది 10 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకే, క్లోజింగ్ డేట్ వచ్చేసి 9 మే 2025 అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ 9 మే 2025 నాటికి మీకు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపో ఉండాలి, మీ చేతికి సర్టిఫికెట్ అనేది వచ్చేసి ఉండాలన్నమాట. ఓకేనా, చాలా మంది ఇంకా స్టడీ అవుతున్నారు కదా ఈ డేట్ కి, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేరు. ఎవరి వద్ద అయితే రిజల్ట్ వచ్చేసిందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు. ఓకేనా, ఇది. ఇంకొకటి, చాలా మంది లాస్ట్ టైం నోటిఫికేషన్ లో చాలా మిస్టేక్స్ అయితే చేశారు, అది దృష్టిలో పెట్టుకొని బోర్డు ఈసారి ఏం చేసిందంటే ముందే చెప్పేసింది. చూడండి, ఆధార్ లో అలాగే 10th క్లాస్ లో నేమ్ 2 పక్కాగా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, ఆధార్ లో అలాగే 10th క్లాస్ లో డేట్ ఆఫ్ బర్త్ నేమ్ పక్కాగా మ్యాచ్ అవ్వాలి. ఇది మీరు కరెక్షన్ చేసుకోండి. ఇంకా డేట్ అయితే ఉందన్నమాట. ఆధార్ లో ఫుల్ నేమ్ ఉంటే కనుక 10th లో కూడా ఫుల్ నేమ్ ఉండాలి. అలా మీరు కరెక్షన్ అనేది చేసుకోండి. నార్మల్ గా అందరిది 10th క్లాస్ లో ఫుల్ నేమ్ నే ఉంటుంది కదా. సో ఆధార్ లో షార్ట్ కట్ నేమ్ ఉంటే కనుక దాన్ని కరెక్షన్ అనేది మీరు చేసుకోండి. ఓకేనా, రెండిట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే నేమ్, ఫుల్ నేమ్ వచ్చేసి 100% మ్యాచ్ అవ్వాలి అని షార్ట్ నోటీస్ లో అయితే ఇచ్చాడన్నమాట. షార్ట్ నోటీస్ అనేది మీకు వీడియో ఆఖరిలో చూపిస్తాను. అందుకన్నా ముందు మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా డీటెయిల్డ్ గా రాసి మీ అందరికి చెబుతున్నాను అన్నమాట. అండ్ అలాగే ఆధార్ లో అప్డేట్ చేసుకోండి ఫోటో. చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది కదా అంటే అప్డేట్ చాలా మంది చేసుకోరు. సో లేటెస్ట్ ఫోటో అలాగే బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోండి గైస్. చాలా మంది ఏంటంటే బయోమెట్రిక్ లాక్ పెట్టేస్తూ ఉంటారు అన్నమాట ఆధార్ లో. చాలా మంది ఈ మిస్టేక్ లాస్ట్ టైం నోటిఫికేషన్ లో జరిగింది. అలా జరగకుండా ఉండాలి అంటే కనుక బయోమెట్రిక్ అనేది అన్లాక్ చేయించండి ఆధార్ కార్డులో. ఓకేనా, చాలా మందికి బై మిస్టేక్ ఏంటంటే బయోమెట్రిక్ అనేది లాక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట.
సో మీరు అన్లాక్ అయితే చేసుకోండి. సో ఇవన్నీ మీరు అప్లికేషన్కి ముందే టైం ఉంది కాబట్టి, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ముందే ఇవన్నీ కరెక్షన్ అయితే మీరు చేసేసుకోండి. ఫుల్ నోటిఫికేషన్ అనేది 2 days ముందు, అంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ April 10 కదా. సో ఫుల్ నోటిఫికేషన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది 8 April కల్లా రిలీజ్ అనేది చేసేస్తారు. ప్రతి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేసేస్తారు అన్నమాట. ఓకే గైస్, ఏజ్ చూసుకున్నాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం, అలాగే ఏమైనా కరెక్షన్ డీటెయిల్స్ ఉంటే కరెక్షన్ చూసుకున్నాం. ఇప్పుడు మనం అఫీషియల్ షార్ట్ నోటీస్ అనేది మీ అందరికీ చూపిస్తాను, చూడండి గైస్. చూడండి, ఇదే షార్ట్ నోటీస్ అన్నమాట. పేపర్ కట్, ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఉంటుంది కదా, దాని యొక్క పేపర్ కట్ అనమాట. అది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్, షార్ట్ కట్ లో ALP. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్, పే లెవెల్ యాజ్ పర్ 7th పే కమిషన్ లెవెల్ 2లో వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక లెవెల్ 2 యొక్క స్టార్టింగ్ శాలరీ, అదే బేసిక్ పే వచ్చేసి 19,900 రూపాయలు. అలాగే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఇక్కడ A1 అన్నమాట. గైస్ చూడండి, ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సైట్ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లికేషన్ పెట్టుకోలేరు. మీ మెడికల్ ఐ స్టాండర్డ్ వచ్చేసి A1 ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోగలుగుతారు. అలాగే ఏజ్ చూడండి, ఏజ్ యాజ్ ఆన్ 1st July 2025 కల్లా, ఇది ఇక్కడ మెన్షన్ చేసింది 18 to 30 కదా, ఇది UR వాళ్ళ కోసం మెన్షన్ చేశారన్నమాట. అండ్ అలాగే వీడియోలో చెప్పినట్టు OBC వాళ్ళకి, SC ST వాళ్ళకి, CCA వాళ్ళకి వేరువేరుగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది మీరు గమనించగలరు. ఓకేనా. సో టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 9,900 వేకెన్సీ ఆల్ ఓవర్ ఇండియా, ప్రతి జోన్లలో కలిపి 9,900 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ వేకెన్సీకి సంబంధించి డీటెయిల్డ్ వీడియో ఏదైతే ఉందో మన టెలిగ్రామ్ లింక్లో పెట్టేశాను. అండ్ అలాగే మన ఛానల్లో కూడా ఉందన్నమాట. ఒక్కసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడొచ్చు. ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, భువనేశ్వర్లో ఎన్ని ఉన్నాయి, సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, అలాగే బిలాస్పూర్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఉందన్నమాట మన ఛానల్. తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ అలాగే ఈ షార్ట్ నోటీస్ వచ్చేసి నేను మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను, అక్కడి నుంచి మీరు చూసుకోగలుగుతారు. ఓకేనా. ఓకే గైస్, ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ అలాగే ఏమైనా తప్పులు, మీ సర్టిఫికెట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇప్పుడే కరెక్షన్ చేసేసుకోండి. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ 10th April నుంచి స్టార్ట్ అవుతుంది, 9th May వరకు ఉంటుందన్నమాట. సో ఓకే, ఇదే నీ డీటెయిల్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వస్తే కనుక సిలబస్ గురించి, వాటన్నిటి గురించి వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.